కర్మ బంధములనెల్ల హరించు విభూతి కారణం వెయ్యది సన్మునీంద్రులకెల్ల కవిత్వ సమాశ్రయంబునయ్యది సర్వమంత్రముల తేలినదేయది మోక్షలక్ష్మీ రూపేయది తాని పల్కెద సుహృద్యము భాగవతాఖ్యమంత్రమున్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తాము అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. భగవత్ కైంకర్యం కన్నా ఆనందదాయకమైనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు అంటూ పెద్దలు మనకిలా తెలియజేస్తూ ఉన్నారు. ఎయ్యది కర్మ బంధములనెల్ల హరించు విభూతి కారణం వెయ్యది. ఈ లోకంలో, ఈ సంసార సాగరంలో రకరకాలైనటువంటి బంధముల నడుమ, బాధ్యతల నడుమ మనం చిక్కుకుపోతూ ఉన్నాం. ఈ సకల విధ బంధముల నుండి, బాధ్యతల నుండి మనం బయటపడాలి అనంటే ఒక ముక్తి మనకు కావాలి. అది ఏమై ఉంటుంది, అది ఏమిటో మరి చూద్దాం. ఎయ్యది కర్మ బంధములనెల్ల హరించు. కర్మబంధములన్నింటినీ కూడా హరించేటువంటిది ఏమిటో, విభూతి కారణం వెయ్యది, మోక్షమును ఇచ్చేటువంటిది ఏమిటో, సన్మునీంద్రులకెల్ల కవిత్వ సమాశ్రయం వెయ్యది. సకల మునీంద్రులందరూ కూడా ఎంతో గొప్పగా కీర్తన చేస్తూ ఉంటారు కదా, వారు వారు కీర్తన చేస్తూ ఉన్నటువంటి ఆ కవిత్వములన్నింటికీ కూడా అర్థము ఏమిటో, సర్వ మంత్రముల దేలినదెయ్యది. వేదములలో ఎంతో గొప్ప మంత్ర రాశి ఉన్నది. ప్రతి ఒక్క మంత్రములో కూడా, ప్రతి ఒక్క అక్షరములో కూడా ఏ అర్థము దాగి ఉన్నదో, ఒకే ఒక్క అర్థము ప్రతి అక్షరానికి కూడా. వేదాక్షరాన్ని యావంతి పఠితాని ద్విజాదిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయ అన్నట్లుగా ఎన్ని వేద అక్షర నామములు పలుకుతూ ఉంటామో ప్రతి దానికి అర్థం కూడా హరియే. అందుకే అంటున్నారు, సర్వ మంత్రముల దేలినదెయ్యది మోక్ష లక్ష్మీ రూపేయది. మోక్ష లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటిది ఏమిటో, దాని బల్కెద సుహృద్యము భాగవతాఖ్యమంత్రము. నిత్యము నిరంతరము కూడా దానినే మనం పలుకుతూ ఉండాలట. ఇంతకీ అదేమిటి అంటే భాగవతం. భగవంతుడి యొక్క స్వరూప స్వభావములను తెలియచెప్పేటువంటి భాగవతాన్ని కనుక ఎంతగా మనం భక్తి ప్రపత్తులతో పఠనం చేస్తూ ఉంటామో, ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం వింటూ ఉంటామో అంతగా మన జన్మ సార్థకమవుతుంది అంటున్నారు పెద్దలు. కనుక భాగవతాఖ్య మంత్రమును పఠిస్తూ మన జీవితాన్ని, విశేషించి ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh